వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు మళ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తిని యూటీఎఫ్ మరికొన్ని సంఘాలు మద్దతు ప్రకటించాయి. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కళ్యాణ మండపంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేఎస్ఎస్ ప్రసాద్ ఎన్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పీడీఎఫ్ అభ్యర్థిగా గోపిమూర్తిని మరోసారి ప్రకటించారు. 2021 మార్చిలో జరిగిన ఉపయోగ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో షేక్ షాబ్జీ ఎన్నికయ్యారు. 3.5 సంవత్సరాలు ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు. తదనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో గోపిమూర్తి గెలుపొందారు. ఉప ఎన్నిక కావడంతో కేవలం 2 ఏళ్ల 3 నెలల పరిమితే ఈ పదవికి ఉంది. వచ్చే మార్చిలో మళ్లీ ఎన్నిక జరిగే నేపథ్యంలో 10 నెలల ముందుగానే యూటీఎఫ్ తమ మద్దతు సంఘాలతో అభ్యర్థి గోపిమూర్తిని ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కెఎస్ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి పునరుద్ధరించాక పీడీఎఫ్ ఎమ్మెల్సీలు శాసన మండలిలో ప్రజల పక్షాన నిలిచి కీలక భూమిక పోషించామని అన్నారు. 2007లో 8 ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోటీ చేసి 7 స్థానాలు కైవసం చేసుకున్న చరిత్ర పీడీఎఫ్ది అని అన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీల శాసన మండలిలో చర్చల ద్వారా ప్రజాక్షేత్రంలో ఉద్యమాల ద్వారా ఎన్నో సమస్యలు సాధించామని అన్నారు. కౌలు రైతులు, ఉపాధ్యాయుల అప్రెంటిస్ విధానము రద్దు, అంగన్వాడీల వేతనాలు, కార్మికులకు గిట్టుబాటు వేతనాలు వంటి అనేక సమస్యలపై నిష్పక్షపాతంగా పోరాటం చేస్తుంది పీడీఎఫ్ మాత్రమేనని ఆయన అన్నారు. గోపిమూర్తి గెలుపు ప్రజాస్వామ్యంలో విలువలకు విజయం లాంటిదని ఆయన పేర్కొన్నారు. సభలో పాల్గొన్న యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ గోపిమూర్తి వచ్చిన తక్కువ కాలంలోనే శాసన మండలిలో ఒకే ఒక్కడుగా ప్రజా సంస్థలపై గళం విప్పి ప్రసంగాలు చేశారని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు, వారికి రావాల్సిన ఆర్థిక బకాయిల పట్ల చిన్నచూపు చూస్తోందని అన్నారు. పేదల పక్షాన అట్టడుగు వర్గాల తరపున మాట్లాడేందుకు గోపిమూర్తిని మళ్లీ మనమంతా గెలిపించాలని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయ ప్రయోజనాలు కానీ ఉద్యమాలు కానీ పరిచయం లేని కొందరు రకరకాల ముసుగులతో, సెంటిమెంట్లతో ఎన్నికల్లో మనం ముందుకు రానున్నారని, అటువంటి వారికి మన ఓట్లతో తగిన గుణపాఠం చెప్పాలని ప్రసాద్ అన్నారు. గోపిమూర్తి గెలుపుకి మనం ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శాసన మండలిలో మహిళల పని గంటల హక్కు గురించి, కారుణ్య నియామకాల గురించి మాట్లాడింది గోపిమూర్తే అని అన్నారు. అధికార పక్షం ప్రతిపక్షం నోరు మెదపకుండా కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా భూములు కట్టబెడుతున్నప్పుడు ప్రతిఘటించింది పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి అని అన్నారు. ఈ సమాజంలో నిమ్న వర్గాలు, పేదలు, పీడితుల స్వరం గలం మన గోపిమూర్తి అన్నారు. గోపిమూర్తిని గెలిపించుకుంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్నట్టేనని ఆయన పిలుపునిచ్చారు. పీడీఎఫ్ అభ్యర్థి ప్రస్తుతం ఎమ్మెల్సీ గోపిమూర్తి మాట్లాడుతూ గడిచిన 20 నెలల కాలంలో తాను ఉపయోగ గోదావరి జిల్లాలో అన్ని మండలాలు పర్యటించి కృతజ్ఞతలు తెలపడమే కాకుండా అయ్య పాఠశాల సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు. చాలా సమస్యలను మండలిలో అవకాశం వచ్చినప్పుడల్లా చర్చించామని అన్నారు. మరోసారి పూర్తి కాలం అవకాశం కలిస్తే ఉపాధ్యాయుల సమస్యలు తీర్చడానికి కృషి చేస్తానని అన్నారు. అన్ని ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ పీడీఎఫ్ పక్షాన ఉద్యమ నాయకుడుగా నిలుస్తానని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ సంఘాల ప్రతినిధులు ఎంవీఆర్ దేవేందర్, సతీష్, వి శ్రీనివాస్ తదితరులు గోపిమూర్తికి మద్దతు పలికారు. అనంతరం యూటీఎఫ్ నేతలు మద్దతు సంఘాల నాయకులు చేతులు పట్టుకొని సంఘీభావంగా నినాదాలు పలికారు. గోపిమూర్తి గెలుపు ప్రజాస్వామ్యంలో విలువల గెలుపని వారు ముక్త కంఠంతో పేర్కొన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈవీఎస్ఆర్ ప్రసాద్, ఎస్ షరీఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మీరాజా, జీవి రమణ, కేఏ ఉమామహేశ్వరరావు, బి సుహాసిని, హనుమంతరావు, ఎస్ఎస్ నాయుడు, వి లక్ష్మి, శ్రీదేవి, ఎస్ రవి, కె శ్రీనివాసరావు, పి జైకర్, జాబీర్, ఐక్య ఉపాధ్యాయ పత్రిక సంపాదక సభ్యులు చిలుకూరి శ్రీనివాసరావు, వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, మండలాల బాధ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ కార్యవర్గ సమావేశం జరిగింది. 2027 సంవత్సరం మార్చి 1 మొదటి వారంలో
తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. 2021లో టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి షేక్ షాబ్జీ ఆకస్మికంగా మరణించడంతో ఆ స్థానంలో బొర్రా గోపిమూర్తి ఎన్నికై 2 సంవత్సరాలు ఆ పదవిని నిర్వహించారు. ఇప్పుడు మరలా ఎన్నిక రాబోతూ ఉంది. శాసన మండలి 2007 సంవత్సరంలో తిరిగి పునరుద్ధరించిన తర్వాత మేము 7గురం గెలుపొంది పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే దాన్ని మేము ఏర్పాటు చేసుకుని చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ మేము అందరం కూడా పనిచేయటం జరిగింది. గత 19 ఏళ్లలో 14 మందిని పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. మేము నిజాయితీగా ఉంటూ రాజ్యాంగ లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, రైతులు, కౌలు రైతులు ఇలా ఎవరి సమస్య ఉన్నా సరే శాసనమండలిలో ప్రస్తావన చేశాం. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వాటిని ప్రాతినిధ్యం చేశాం. బయట వాళ్ళు చేసే ఆందోళనలన్నిటికీ కూడా మేము మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. అందువల్ల ఈ జరగబోతున్నటువంటి ఎన్నికల్లో బొర్రా గోపిమూర్తి గతంలో 2 ఏళ్ళు మాత్రమే శాసనమండలిలో పనిచేశారు. ఇప్పుడు మరో ఛాన్స్ 6 ఏళ్ళు ఆయన పనిచేయడానికి అవకాశం వచ్చింది. ఈ 2 ఏళ్లలో కూడా గోపిమూర్తి శాసనమండలిలో అనేక విషయాల్ని ప్రస్తావన చేశారు. లేబర్ కోడ్ చట్టాన్ని వ్యతిరేకించారు. ప్రతి సమస్యని కూడా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేశారు. అందుకని పీడీఎఫ్ తరఫున ఈ గొంతు మరలా వినిపించడానికి బొర్రా గోపిమూర్తిని ఈరోజు మేము అందరం కలిసి యూటీఎఫ్ దాంతోపాటు అనేక సంఘాలు కలిసి అభ్యర్థిగా ప్రకటించాం. ఆయన్ని మరోసారి ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు శాసనమండలి పంపవలసిందిగా హృదయపూర్వకంగా అర్థిస్తాము. రాజమండ్రిలో 2027 మార్చి 1వ వారం వీక్లో జరుగుతున్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ కాన్స్టిట్యున్సీకి పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు నన్ను మరొకసారి ప్రకటన చేసినందుకు ముందుగా ఏదైతే మన పీడీఎఫ్ మరియు యూటీఎఫ్ మద్దతు ఇచ్చినటువంటి ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటివరకు 16 నెలల పాటు ఎమ్మెల్సీగా పనిచేశాను. ఈ 16 నెలల పాటు కూడా శాసన మండలిలో ప్రజల పక్షాన ప్రజల కోసం మాత్రమే మాట్లాడాం. అటు అధికార పార్టీ వైపు కానీ పాలకపక్ష పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ వైపు ఒరుగుపోకుండా న్యూట్రల్గా ఉండి పీపుల్ వాయిస్ని శాసన మండలిలో వినిపించాం. అది ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, పోలవరం నిర్వాసితుల సమస్య కావచ్చు, అమరావతి సమస్య కావచ్చు. ఈ విధంగా ప్రజల పక్షాన్నే నిలబడ్డాం, ప్రజల కోసమే మాట్లాడాం. అంతేకాదు ప్రజలు బయట వివిధ ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు, కార్మిక సంఘాలు వారి సమస్యల కోసం పోరాటాలు చేస్తూ ఉంటే వాళ్ళ పోరాటాలకి మద్దతుగా నిలబడ్డాం. అదేవిధంగా మొట్టమొదట పీడీఎఫ్ ఎమ్మెల్సీగా మన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి దాదాపు 127 మండలాలు, పట్టణాలు, కార్పొరేషన్లో కూడా ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్ పాఠశాల, ఎయిడెడ్ గవర్నమెంట్ కళాశాల పాఠశాలన్నింటినీ కూడా తిరిగి వాళ్ళ సమస్యల్ని తెలుసుకుని శాసన మండలిలో ప్రస్తావన చేయటం, అదేవిధంగా ప్రభుత్వానికి ప్రాతినిధ్యాలు చేయటం జరిగింది. ఈ విధంగా ప్రజా వాయిస్ వినిపించి ప్రజలతోటే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ అధ్యాపకులు నాకు ఓటేసి శాసన మండలికి పంపించాలని చెప్పి ఆ విధంగా మరింత కృషి చేసి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకుల్ని కోరుతా ఉన్నాను.